కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని తులసీ దళాలతో పూజించండి. ఒక్కొక్క ఆకు స్వామివారి దగ్గర వేసినప్పుడల్లా ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలం వస్తున్నది. ఇప్పుడు విష్ణు సహస్రనామంతో విష్ణువుని పూజిస్తున్నాం. 1000 నామములకు 1000 తులసీ దళాలు తెచ్చాం. ఒక్కొక్క తులసీ దళం వేయడం. ఓం విశ్వస్మై నమః. విశ్వం విష్ణుడు వషట్కారు కదా, విశ్వం అది ఏమవుతుంది మంత్రంగా మారితే ఓం విశ్వస్మై నమః, ఓం విష్ణవే నమః. అలాగా ఒక్కొక్క నామం చదువుతున్నప్పుడల్లా ఒక్కొక్క దళం వెయ్యండి. 1000 నామములు చదువుతూ 1000 తులసీ దళములతో విష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే 1000 అశ్వమేధయాగముల ఫలము లభిస్తుంది. లేదా అష్టోత్తర శతనామములతో 108 పూజిస్తే శతాశ్వమేధ ఫలం వస్తున్నది. అందుకని పత్రే పత్రే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి మానవ. ఆకునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలం మానవుడు పొందుతున్నాడు. కార్తీకంలో సాధ్యమైనంత వరకు పసుపు రంగు పువ్వులతో విష్ణువుని పూజిస్తే సంపదలు వస్తాయి. అంటే చామంతి పువ్వులు, బంతి పువ్వులు, గన్నేరు పువ్వులు, ఏది పసుపు రంగులో ఉన్న గన్నేరు, ఎర్ర గన్నేరు కాకుండా వీటితో పూజిస్తే సంపద, డబ్బు వస్తుంది. తెల్లని పువ్వులతో కార్తీక మాసంలో విష్ణువుని పూజిస్తే జ్ఞానం పెరుగుతుంది, ధారణాశక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. ఎర్రని పువ్వులతో పూజిస్తే పాపములు తొలగుతాయి. కార్తీక మాసంలో మునిశాకం అంటే తోటకూర, గోంగూర, ఈ కూరలను ఆహారంలో వాడుకుంటే తోటకూర పులుసు, తోటకూర పప్పు, గోంగూర పప్పు వీటిని తింటే వాడు సకల పాప విముక్తుడవుతాడు. సంవత్సర పాపం పోతుందండి. తోటకూర దానం చేసిన వాడు సంవత్సర పాపం పోగొట్టుకుంటాడు. అది వండుకు తినవాడికి సంవత్సర పాపం పోతుంది. ఆవ నూనె చాలా మంచిది, సర్వ పాపాలని తొలగిస్తుంది. ఒక్క పద్మమైన, అసలు పద్మాకరం దాని విలువను ఎవడు కట్టలేడు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దగ్గర ఒక్క పద్మమును సమర్పించిన వాడు శాశ్వతంగా విష్ణులోకంలో ఉంటాడు. ఏక పద్మం అన్నాడండి. కనీసం ఒక్క పద్మమైన ఏమన్నాడు. అసలు పద్మాకరం ప్రపంచంలో ఒకటే ఉంటుంది.